Hello everyone, welcome to all competitive exams and Talk Well English Institute. So in today's video, we are going to discuss content from the Hindu. సో దీనిలో మనకి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, వొకాబులరీ నేర్చుకోవచ్చు, గ్రామటికల్ ఆస్పెక్ట్స్ నేర్చుకోవచ్చు, అట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఆస్పెక్ట్స్ని కూడా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది మిత్రమా. మరి ఇంకెందుకు ఆలస్యం, డే 1 చాలా మంది మంచి కామెంట్స్ ఇచ్చారు, సూపర్ అని పెట్టారు, థ్యాంక్స్ అని చెప్పారు. సో మీ యొక్క ఆ ఎంకరేజ్మెంట్ని నేను బేస్ చేసుకొని ఇంకా కొంచెం క్వాలిటీ పెంచడానికి ప్రయత్నిస్తున్నాం. సో ఈరోజు అయితే ఇంకా కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ తోటి మీ ముందుకు వచ్చేస్తున్నాం. సో కంటెంట్ ఎంత బాగుంటుంది అనేది మీరు వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి. హోప్ ఖచ్చితంగా మంచి కంటెంట్ రావాలని నేను ఆశిస్తున్నాను. చివరి దాకా వాచ్ చేసి మంచి కంటెంట్ అని మీకు అనిపిస్తే మర్చిపోకుండా షేర్ చేయండి మిత్రమా, అండ్ లైక్ కొట్టండి. మీ యొక్క అమూల్యమైనటువంటి సజెషన్ కామెంట్ని తెలియచేయండి. ఓకే, సో ఫర్దర్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలన్నా కూడా మన నంబర్ ఉంది కదా 7799203011. సో ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, టెలిగ్రామ్ లింక్ పెడతాం. రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. సో మరి ఈ విషయంలోకి వెళ్ళినట్లయితే ద హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఈ రోజు కంటెంట్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి యునైటెడ్ నేషన్స్ యుఎన్ఎస్సి కాల్స్ ఫర్ సీజ్ ఫైర్ ఇన్ గాజా డ్యూరింగ్ రంజాన్. సో రంజాన్ టైంలో సో ఇక్కడ సీజ్ ఫైర్ చేద్దాము అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ అనేవాళ్ళు, ఇక్కడ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది, యుఎన్ఎస్సి అని అంటాం, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. సో యుఎన్ఎస్సి వాళ్ళు, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సీజ్ ఫైర్ చేద్దాము ఇంకా గాజాలో. సీజ్ ఫైర్ అంటే ఏంటి? సీజ్ గతంలో ఎస్ఎస్సి జీడీలో ఇచ్చినటువంటి వర్డ్ అండి ఇది. సీజ్ అనే పదం గుర్తుపెట్టుకోండి. సో ఎస్ఎస్సి జీడీలో ఆల్రెడీ సీజ్ అనే వొకాబులరీ వర్డ్ ఇవ్వడం జరిగింది. సీజ్ అంటే ఆపివేయటం అనేటువంటి అర్థం. సీజ్ అంటే ఏంటంటే ఆపివేయటం. సో మీరు ఆపివేయటం అనేటువంటి అర్థం కలిగి ఉంటుంది. సో మీరు చూడొచ్చు సీజ్. సో సీజ్ అంటే నిలిపివేయటం, నిలుపుదల లేదా నిలిపివేయటం, ఆపటం. సీజ్ స్టాప్ అనేటువంటి అర్థం కూడా మనం తీసుకోవచ్చు. సో సీజ్ ఆపుట, నిలుపుట, లేదా దీన్నే నిలిపివేయుట అని కూడా, నిలిపివేయండి లేదా నిలిపివేయటం అని కూడా తీసుకురావచ్చు. సో వొకాబులరీ వర్డ్స్ కూడా మీకు ఇక్కడ ప్యారలల్ గా కవర్ అవుతున్నాయి అని గుర్తుపెట్టుకోవచ్చు మిత్రమా. సో రైట్, కంటెంట్లోకి వెళ్ళినట్లయితే సీజ్ ఫైర్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఫైర్ ఆపేశారు. ఫైర్ అంటే అక్కడ కంటిన్యూస్గా కాల్పులు జరుగుతున్నాయి, ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని యునైటెడ్ నేషన్స్ వారు సీజ్ ఫైర్ చేయాలి అనేటువంటి విషయాన్ని డిస్కస్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకి డిస్కషన్ జరుగుతూ ఉంది. సో రంజాన్ పర్వదినం కాబట్టి రంజాన్ టైంలో ఇలాంటి మారణ హోమం ఆపేద్దామని చెప్పారు. మరి దీనిలో విషయానికి వస్తే దీనిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఆస్పెక్ట్స్ అయితే ఉన్నాయి. ద సెక్యూరిటీ కౌన్సిల్, ఎప్పుడైనా సరే జాతీయ అంతర్జాతీయ సంస్థల ముందు డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుందని గుర్తుపెట్టుకోండి. ద సెక్యూరిటీ కౌన్సిల్ పాసెస్ రిజల్యూషన్ 14-0, అంటే ఓట్స్ కూడా 14-0 ఆఫ్టర్ ద యుఎస్ అబ్స్టైన్స్ ఫ్రమ్ అంటే పాల్గొనకపోవటం. సో అబ్స్టైన్ ఫ్రమ్ అంటే అర్థం ఏంటండి? పాల్గొనకపోవటం అని మనం తీసుకోవచ్చు. అబ్స్టైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. సో అబ్స్టైన్ అంటే ఒక పని చేయకపోవటాన్ని అబ్స్టైన్ అని తీసుకోవచ్చు. అబ్స్టైన్ తర్వాత ఎప్పుడు కూడా ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ వాడాలి మిత్రమా. అబ్స్టైన్ తర్వాత మనం వాడాల్సిన ప్రిపోజిషన్ ఏంటండి? అబ్స్టైన్ తర్వాత మనం వాడే ప్రిపోజిషన్ ఫ్రమ్. సో అబ్స్టైన్ అనే పదం వచ్చినప్పుడు ఎప్పుడు గుర్తుంచుకోండి, వెంటనే ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ వాడాలి. సో అబ్స్టైన్ తర్వాత మనం ఎప్పుడు ఏం వాడాలి? ఫ్రమ్ అనేటువంటి ప్రిపోజిషన్ వాడాలి. అబ్స్టైన్ ఫ్రమ్ అంటే పర్ఫామ్ చేయకపోవడం. హీ అబ్స్టైన్ ఫ్రమ్ హిస్ డ్యూటీ అంటే ఈ ఎలక్షన్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు. ఇప్పుడు నోటా కేస్తారు చూసారా, లేదా అసలు ఎలక్షన్స్కి వెళ్ళకపోతే, ఎలక్షన్ లో పాల్గొనకపోతే అబ్స్టైన్ ఫ్రమ్ అనేటువంటి ప్రిపోజిషన్ మనం వాడాలని గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. సో దిస్ ఈస్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ వర్డ్. మీరు నోట్స్ ఒకటి దగ్గర పెట్టుకోండి. సో చెప్పిన పాయింట్స్ చెప్పినట్టుగా మీరు రాసుకోవడానికి ప్రయత్నించండి, సో దట్ మీకు అన్ని ఆస్పెక్ట్స్ ఈజీగా గుర్తుండే అవకాశం ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి దీనిలోనే మనం కంటిన్యూషన్ చూసుకుంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ వొకాబులరీ వర్డ్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు, ఆర్టికల్స్ కి సంబంధించి అండ్ ప్రిపోజిషన్స్ కి సంబంధించి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎస్, అక్యూజ్ తర్వాత ఎప్పుడు కూడా ఆఫ్ అనే ప్రిపోజిషన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో అక్యూజ్ తర్వాత ఎప్పుడు కూడా ఏం ప్రిపోజిషన్ వస్తుందండి? ఆఫ్. అక్యూజ్ ఆఫ్ అంటే ఎవరన్నా ఒకళ్ళు పలానా నేరం చేశాడు అని చెప్పటాన్ని అక్యూజ్ ఆఫ్ అని తీసుకోవచ్చు. సో ఈ మొత్తం హెడ్డింగ్ ని చూసుకున్నట్లయితే ద సెక్యూరిటీ కౌన్సిల్ పాసెస్ రిజల్యూషన్ 14-0 ఆఫ్టర్ ద యుఎస్ అబ్స్టైన్ ఫ్రమ్ ఓటింగ్. నెతన్యాహు cancels high level delegation Washington visit, accused the US of retreating from a principal position.
అంటే యుఎస్ వాళ్ళు ఇలా ఎలక్షన్లో ఈ ఓటింగ్లో పార్టిసిపేట్ చేయకుండా ఉండటం కరెక్ట్ కాదు అని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అయితే ఇంకా డీటెయిల్గా విషయంలోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఫర్దర్ కంటెంట్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. దీనిలో కొన్ని ఆర్టికల్స్ అండ్ గ్రామర్ ఆస్పెక్ట్స్ మనకైతే కనిపిస్తున్నాయి. ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఎప్పుడైనా గుర్తుంచుకోండి వీటికి ముందు డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేయాలి. డెఫినెట్ ఆర్టికల్ ద, జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థలకి ముందు మనం ఏం వాడాలండి, డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేయాలి. ద యునైటెడ్ నేషన్స్, సో ఇక్కడ యునైటెడ్ నేషన్స్ అనేది జాతీయ అంతర్జాతీయ సంస్థ కింద ఉంది కాబట్టి దీనికి ముందు ఎప్పుడు కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేయాలి. మరి దీనికి ఇంకా ఎక్స్ట్రా బిట్స్ కూడా మనం ఒకసారి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం మిత్రమా. సో ఇంకా ఎక్స్ట్రా బిట్స్ అంటే ఎస్, సో దీనిలో మనం చూసుకున్నట్లయితే ఈరోజు కొంత కంటెంట్ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్దాం. ఉదాహరణకి కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయండి, వీటికి డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేయాలి. అవేంటో ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాం. వర్డ్స్ లైక్ సో మనకి కెమెరా ఫీచర్ కూడా ఉంది. సో కొన్ని ఫీచర్స్ అయితే నేను కూడా ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు, మొత్తం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఐఎమ్ ఆల్సో లెర్నింగ్ న్యూ ఫీచర్స్. సో ఖచ్చితంగా వర్డ్స్ లైక్, సో ఇది చాలా థిన్గా ఉన్నట్టుంది, కొంచెం సైజ్ కూడా, ఫాంట్ సైజ్ కూడా పెంచుదాం. డెఫినెట్ ఆర్టికల్ ద అనేది కొన్ని పదాలకి ముందు మనం యూజ్ చేయాలి. ఏంటి ఆ పదాలంటే జాతీయ అంతర్జాతీయ సంస్థలు. ఉదాహరణకి మనకి చూసుకున్నట్లయితే ద ఆర్బీఐ, ద సెబీ, సో ద ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ద సెబీ ద సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సో సెబీ ద ఆర్బీఐ. నెక్స్ట్ ఏవైనా సరే జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థలు, ద యునైటెడ్ నేషన్స్, అదే యుఎస్ఏ, ద యుఎస్ఏ అని కూడా వాడచ్చు, ద యుఎస్ఏ. మరి ఇండియాకి ముందు ద వాడకూడదు అంటే ద ఇండియా అనకూడదు. సో ఇండియాకి ముందు మనం ద యూజ్ చేయకూడదు. మరి ఇంకా ఎందుకు సార్ ద ఇండియా వాడకూడదు అంటే ఓన్లీ ఇండియా అనే దేశం పేరు కాబట్టి, ప్రాపర్ నౌన్ కాబట్టి ఇండియాకి ముందు డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేయకూడదు. మరి ఇంకా జాతీయ అంతర్జాతీయ సంస్థలు, నెక్స్ట్ దీవుల పేర్ల ముందు వీటన్నిటి కూడా డెఫినెట్ ఆర్టికల్ ద అనేది మనం యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక గ్రామర్ పాయింట్ని కూడా మనం నేర్చుకున్నాం. మరి ఫర్దర్ విషయాన్ని కనుక గమనించుకున్నట్లయితే ఆన్ మండే ఇష్యూడ్ ఇట్స్ ఫస్ట్ డిమాండ్ టు హాల్ట్ ద ఫైటింగ్ ఇన్ గాజా, అంటే గాజాలో జరుగుతున్నటువంటి ఫైటింగ్. సో ఫైటింగ్ ఇన్ గాజా, గాజాలో జరుగుతున్నటువంటి ఆ ఫైటింగ్ని ఆపాలి, సీజ్ చేయాలి అని చెప్పి యునైటెడ్ నేషన్స్ వారు తీర్మానం చేసుకుంటాం జరిగింది అని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తుంది. కాలింగ్ ఫర్ ఏ సీజ్ ఫైర్ డ్యూరింగ్ ద ముస్లిం హోలీ మంత్ ఆఫ్ రంజాన్ in a vote that drew an impeded protest from the Israel Prime Minister. సో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా దీని గురించి ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ అంటే వ్యతిరేకించడం, ప్రొటెస్ట్ చేయడం అంటే వ్యతిరేకించడం అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ప్రొటెస్ట్ PROTEST, ప్రొటెస్ట్ మీన్స్ వ్యతిరేకించడం. సో ఇలా మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ కరెంట్ అఫైర్ కూడా మనం గమనించినట్లయితే ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహూన్ cancelled a planned visit to Washington by a high-level delegation. అంటే నెతన్యాహూన్ గారు కూడా ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో ఆయన కూడా హై లెవెల్ డెలిగేషన్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ చేయడం కూడా జరిగిందని చెప్పి ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. సో ద రెజల్యూషన్ పాస్డ్ 14-0 ఆఫ్టర్ ద యుఎస్ డిసైడెడ్ నాట్ టు యూజ్ ఇట్స్ వీటో పవర్ అండ్ ఇన్స్టెడ్ abstained on the resolution which also demanded the release of all hostages taken captive during హమాస్ టైంలో ఎవరైతే హోస్టేజ్ అంటే నిర్బంధించినటువంటి వ్యక్తులు, బందీలుగా ఎవరైతే ఉన్నారో హమాస్ టైంలో వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలి అని చెప్పి కూడా ఇక్కడ యుఎస్ వాళ్ళు ఈ ఓటింగ్లో పాల్గొనలేదు అని చెప్పి కూడా మనకి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. అయితే యుఎస్ అయితే సీజ్ ఫైర్కి విముఖతగా ఉంది అని చెప్పి మనకు అర్థమవుతుంది. సో యునైటెడ్ నేషన్స్కి సంబంధించి ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా మనం ఒకసారి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం మిత్రమా. మరి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి యునైటెడ్ నేషన్స్ గురించి తెలుసు. యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా మనం ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉంది. సో యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని మనం స్క్రీన్ మీద ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో యునైటెడ్ నేషన్స్, దీన్నే మనం ఐక్యరాజ్య సమితి అని అంటూ ఉంటాం. సో యునైటెడ్ నేషన్స్ ఓవర్ వ్యూ హిస్టరీ మొత్తం అంతా కూడా, సో World War II గెలిచినటువంటి సభ్యత్వ దేశాలు ఎవరైతే ఉన్నాయో సో ఆ గ్రూపే యునైటెడ్ నేషన్స్ని ఫామ్ చేసింది. అయితే ఇండియాకి ఇప్పటిదాకా యునైటెడ్ నేషన్స్లో పర్మనెంట్ మెంబర్షిప్ ఉందా అంటే లేదు అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. యునైటెడ్ నేషన్స్లో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ఇండియా చాలా తీవ్రంగా
ప్రయత్నిస్తుంది. బట్ ఇండియాకి పర్మనెంట్ మెంబర్షిప్ సెక్యూరిటీ కౌన్సిల్లో అయితే రాలేదు. సో యునైటెడ్ నేషన్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఎస్, సో యునైటెడ్ నేషన్స్ గాజా సెక్యూరిటీ కౌన్సిల్ పాసెస్ రెజల్యూషన్. ఇది నిన్న జరిగినటువంటి విషయం గురించి ఇక్కడ యునైటెడ్ నేషన్స్ వెబ్సైట్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలని చెప్పి యునైటెడ్ నేషన్స్ వారు ఇటువంటి శాంతియుత నిర్ణయాలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. దీని యొక్క హిస్టరీ కనుక మనం చూసుకున్నట్లయితే హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ద యుఎన్ చార్టర్ వాజ్ సైన్డ్ ఆన్ 26th June 1945. సో యుఎన్ చార్టర్ అనేది ఎప్పుడు సైన్ చేయబడింది అంటే 26th అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆన్ 26th June, that is 1945, by representatives of 50 countries attending the United Nations Conference. అంటే 50 సభ్యత దేశాలు కూడా ఆ రోజున సైన్ చేయడం జరిగింది. ఆన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో. ఎక్కడ జరిగిందంటే శాన్ ఫ్రాన్సిస్కో అని గుర్తుపెట్టుకోవాలి. సో పోలాండ్ విచ్ వాస్ నాట్ represented signed it later and became one of the United Nations Organization 51st member. సో ఫస్ట్ లో పోలాండ్ వెంటనే సైన్ చేయలేదు, బట్ తర్వాత సైన్ చేసి 51వ సభ్యత దేశంగా అలా మారింది. ఇది దీని యునైటెడ్ నేషన్స్ కి సంబంధించినటువంటి హిస్టరీ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో యునైటెడ్ నేషన్స్ లో సెక్యూరిటీ కౌన్సిల్ ఉంటుంది. సో ఇట్లా యునైటెడ్ నేషన్స్ పర్మనెంట్ మెంబర్స్ కూడా 5 దేశాలు మనకి శాశ్వత సభ్యత్వం కలిగి ఉంటాయి. సో అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్ అండ్ ద గ్రేట్ బ్రిటన్. సో ఇవన్నీ కూడా పర్మనెంట్ మెంబర్స్గా ఉంటాయి యునైటెడ్ నేషన్స్లో అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇదంతా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. మీకు అట్ ద సేమ్ టైం వొకాబులరీతో పాటు ఇంగ్లీష్తో పాటు సో కరెంట్ అఫైర్స్ కూడా మనం ఇక్కడ కొంత నాలెడ్జ్ గెయిన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన స్టేట్ వైడ్ ఉన్నటువంటి తెలుగు న్యూస్కి ఎన్డీఏ యెట్ టు నేమ్ క్యాండిడేట్స్ ఫర్ 3 అసెంబ్లీ సీట్స్. ఇంకొక 3 అసెంబ్లీ సీట్స్కి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ. సో ఎన్డీఏలో బీజేపీ అండ్ ఈ సభ్యత్వ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఇంకొక 3 క్యాండిడేట్స్ అసెంబ్లీ సీట్స్ని అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. విశాఖపట్నం ద ఎన్డీఏ పార్ట్నర్స్, అంటే ఎవరైతే ఈ ఎన్డీఏ పార్ట్నర్స్ ఉన్నారో ఎవరు మీకు అందరికీ ఐడియా ఉంది ఆల్రెడీ. సో ఎన్డీఏ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నాడో అంటే ఎన్డీఏ పార్ట్నర్స్ ప్రజెంట్ మన స్టేట్లో వచ్చేటప్పటికి టీడీపీ ఒకటి అండ్ జనసేన పార్టీ, జేఎస్పీ జనసేన పార్టీ, సో అండ్ బీజేపీ. సో వీళ్ళంతా కూడా ఇంకా ఒక 3 మెంబర్స్ని అయితే కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి తెలియచేయాల్సింది. ఏంటవి అంటే భీమునిపట్నం, విశాఖపట్నం నార్త్ అండ్ విశాఖపట్నం సౌత్ అండర్ విశాఖపట్నం లోక్సభ సెగ్మెంట్. సో ఈ 3 ఏరియాస్లో ఇంకా వాళ్ళ యొక్క లోక్సభ మెంబర్స్ని అనౌన్స్ చేయాల్సిందని చెప్పి కూడా మనకి హెడ్లైన్స్లో ఇవ్వడం జరిగింది. అఫ్కోర్స్ అది కరెంట్ అఫైర్స్లో అడగట్లేండి, బట్ జస్ట్ నాలెడ్జ్ కోసం చెప్తున్నటువంటి పాయింట్. 5 issues to impact ఫార్చ్యూన్స్ ఆఫ్ పార్టీస్ ఇన్ ఏపీ. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గెలుస్తుంది అనేది ఒక 5 అంశాల మీద ఆధారపడి ఉంది అని చెప్తున్నారు. 5 issues to impact ఫార్చ్యూన్స్. ఫార్చ్యూన్స్ అంటే తలరాత, అంటే పార్టీల యొక్క తలరాతని. ఫార్చ్యూన్ అంటే అదృష్టం, తలరాత ఇలాంటివి తీసుకోవచ్చు. మిస్ఫార్చ్యూన్ అంటే దురదృష్టం. సో దురదృష్టాన్ని దీనికి ఎంఐఎస్ మిస్ అనేటువంటి అంటే ప్రిఫిక్స్ పెట్టి దాన్ని నెగిటివ్ వర్డ్గా తీసుకుంటారు. మిస్ఫార్చ్యూన్ ఆర్ అన్ఫార్చునేట్ అని కూడా అంటారు, అంటే నెగిటివ్గా జరగటం. సో అందరి యొక్క పార్టీల యొక్క తలరాత అనేది ఒక 5 ఇష్యూస్ని బట్టి ఉంటాయని చెప్తున్నారు. సో విజయవాడ కంటెంట్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది 5 సిగ్నిఫికెంట్ ఇష్యూస్. సిగ్నిఫికెంట్ అంటే వెరీ ఇంపార్టెంట్ అని అర్థం. ఎస్, సిగ్నిఫికెంట్ అంటే వెరీ ఇంపార్టెంట్ అని అర్థం. సో సిగ్నిఫికెంట్ అంటే ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. సో 5 సిగ్నిఫికెంట్ ఇష్యూస్ ఇంక్లూడింగ్ డిమాండ్ ఫర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. అంటే ఏమేమిటి అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్, క్యాపిటల్ షిఫ్ట్ గురించి, నెక్స్ట్ ఆర్ బౌండ్ టు క్యాస్ట్ ఏ మేజర్ ఇంపాక్ట్ ఆన్ చేంజెస్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే 5 ఇంపార్టెంట్ ఉన్నాయి, వాటిలో 2 ఇంపార్టెంట్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఏంటంటే ఒకటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి, మన ఏపీకి దక్కాల్సినటువంటి స్పెషల్ స్టేటస్ గురించి కూడా ఇక్కడ మాట్లాడటం జరిగింది. సో అసలు స్పెషల్ స్టేటస్ ఒకటి. నెక్స్ట్ రెండవది క్యాపిటల్ షిఫ్ట్ గురించి కూడా. ఈ 5 ఇంపార్టెంట్ విషయాల్లో చాలా కీలకమైనవి అని చెప్పి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందని మనం గుర్తించవచ్చు. నెక్స్ట్ అదే విధంగా చూసుకున్నట్లయితే మరికొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్లో EU లాంచెస్ ప్రోబ్ అగైన్స్ట్ టెక్ జైంట్ అండర్ న్యూ లా. సో EU అంటే యూరోపియన్ యూనియన్. EUకి ముందు కూడా ఎప్పుడు డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేయాలి. అయితే మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ మీరు ఇక్కడ హెడ్లైన్లో డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేయలేదేంటి సార్ అని. బట్ ఇక్కడ మీరు చూడొచ్చు ద యూరోపియన్ యూనియన్ అని చెప్పి ఇక్కడ ఫుల్ ఫామ్లో రాసినప్పుడు ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేశారు. సో ఖచ్చితంగా డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేయడం అనేది మంచి యూసేజ్. ద యూరోపియన్ యూనియన్, ఇది కూడా ఒక యూరోప్కి సంబంధించినటువంటి యూనియన్ కాబట్టి సో ఖచ్చితంగా డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేయడం మంచిది. EU లాంచెస్ ప్రోబ్ అగైన్స్ట్
టెక్ జైంట్స్ అండర్ న్యూ లా. అంటే కొత్త లా ప్రకారం టెక్ జైంట్స్ ఎవరైతే ఉన్నారో యాపిల్, ఫేస్బుక్, గూగుల్, వీళ్ళకి కొత్తగా వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి యూరోపియన్ యూనియన్ అనేది సిద్ధమైంది. వాటి మీద ఒక ప్రోబ్ అంటే ఏంటి? ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేషన్, లేదా దాన్నే తెలుగులో ఒక అంశం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవటానికి పరిశీలన చేయటం అని కూడా మనం తీసుకోవచ్చు. సో ప్రోబ్ మీనింగ్ కూడా మనం ఒకసారి ట్రాన్స్లేషన్లో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. సో ప్రోబ్ అంటే చాలా అర్థాలు ఉంటాయి. పరిశోధన, అన్వేషణ, ఇలాంటి చాలా అర్థాలు కూడా కలిగి ఉంటాయి. ప్రోబ్ అంటే పరిశోధన అని మనం తీసుకోవచ్చు. పరిశోధన, ఇంకా ఎక్స్ట్రా సమగ్ర పరిశీలన. సో పరిశోధన అనొచ్చు, సమగ్ర పరిశీలన, ఇది బెస్ట్ వర్డ్. సమగ్ర పరిశీలన అనేది చాలా బెస్ట్ వర్డ్గా మనం ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు. అంటే సమగ్రంగా పరిశీలన చేయడానికి ద యూరోపియన్ యూనియన్ అనేవారు ఈ 3 పెద్ద పెద్ద కంపెనీస్ మీద చేశారు. ఇవే కాదు, ఇంకా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. అయితే ఇక్కడ విషయంలోకి వెళ్తే ద యూరోపియన్ యూనియన్ ఆన్ మండే లాంచ్డ్ ప్రోబ్ ఇన్ వెదర్ యాపిల్, ఆల్ఫాబెట్ and Meta violated a new law, the Digital Market Act. సో కొత్త లా ఏదైతే ఉందో, డిజిటల్ మార్కెట్ యాక్ట్ అనేటువంటి కొత్త చట్టం ఏదైతే ఉందో దీన్ని వైలేట్ చేశారా సార్? ఇంతకీ ఇదేంటి సార్ అంటే డిజిటల్ మార్కెట్ యాక్ట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, డిఎంఏ. సో ఒకసారి మీరు మనకు అడగచ్చు, డిఎంఏ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? డిఎంఏ అంటే ఫుల్ ఫామ్ వచ్చేటప్పటికి డిజిటల్ మార్కెట్ యాక్ట్. సో ఈ డిజిటల్ మార్కెట్ యాక్ట్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ డిజిటల్ మార్కెట్ యాక్ట్ ఇన్ వాట్ ఈస్ ద లేటెస్ట్ ఇన్స్టెన్స్ ఆఫ్ గవర్నర్స్ ట్రైయింగ్ టు ఎక్సర్సైజ్ గ్రేటర్ కంట్రోల్ ఓవర్ ద ఫంక్షనింగ్ ఆఫ్ బిగ్ టెక్ కంపెనీస్. అంటే గవర్నర్ యొక్క కంట్రోల్ అనేది బిగ్ టెక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, యాపిల్, ఫేస్బుక్, గూగుల్, ఇవి డేటాని కూడా తీసుకుంటున్నాయి కస్టమర్స్ దగ్గర నుంచి. అండ్ కస్టమర్స్ దగ్గర నుంచి డేటా తీసుకొని వాళ్ళ యొక్క అవసరాలకి తగ్గట్టుగా అడ్వర్టైజ్మెంట్స్ని పంపిస్తున్నారు. అంటే టార్గెటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి పంపించడానికి కస్టమర్స్ దగ్గర నుంచి డేటా తీసుకుంటున్నారు. ఇలాంటి విషయంలో కొన్ని కొత్త నామ్స్ అనేవి పెట్టడం జరిగింది. సో అయితే ఈ ప్రోబ్ ఏం చేస్తుంది అంటే ద ప్రోబ్ విల్ ఎగ్జామిన్ వెదర్ ద కంపెనీస్ వైలేటెడ్ ద డిజిటల్ మార్కెట్. ఈ పర్యవేక్షణ లేదా ఈ పరిశోధన అనేది ఏం తెలియజేస్తుంది అంటే ఈ కంపెనీస్ నిజంగా వాళ్ళ యొక్క చట్టాన్ని వ్యతిరేకించాయా లేదా, అసలు వాళ్ళు న్యూ లాస్ ప్రకారం వెళ్ళారా లేదా చెక్ చేస్తాయి. ఇఫ్ ఫౌండ్ సో దే కుడ్ బి ఫైండ్ అప్ టు 10% ఆఫ్ దేర్ గ్లోబల్ రెవెన్యూ. అంటే వాళ్ళకు ఉన్నటువంటి గ్లోబల్ రెవెన్యూలో దాదాపు 10% వరకు ఫైన్ అనేది వీళ్ళు కట్టాల్సి రావచ్చు కూడా అని చెప్పి కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ద ఇన్వెస్టిగేషన్, సో ఇక్కడ చూసుకోవచ్చు, ద ఇన్వెస్టిగేషన్స్ విచ్ ఆర్ లైక్లీ టు కంక్లూడ్ ఇన్ ఏ ఇయర్ విల్ లుక్ ఎట్ ఇష్యూ అరౌండ్ యూజర్ చాయిస్, స్టిఫ్లింగ్ కాంపిటీషన్ అంటే వాళ్ళల్లో యూజర్స్ మధ్య పోటీ పెట్టడం, యూజ్ ఆఫ్ టార్గెటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ ఎక్సెట్రా. ఈ అంశాల మీద పరిశోధన అనేది చేస్తున్నారు. అంటే నిజంగా ఈ కంపెనీస్ ఈ కొత్త చట్టాలని ఉల్లంఘించినాయా లేదా చెక్ చేయడానికి ఏమేమి అంశాలను వీళ్ళు పరిగణలోకి తీసుకుంటున్నారో ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. లుక్ ఎట్ ద ఇష్యూస్. ఏమేమి ఇష్యూస్ చూస్తున్నారంటే, సో యూజర్ చాయిస్, స్టిఫ్లింగ్ కాంపిటీషన్, యూజ్ ఆఫ్ టార్గెటెడ్ అడ్వర్టైజింగ్. అంటే కొంతమంది ఏంటంటే ఈ కంపెనీస్ ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇన్స్టానో, ఫేస్బుక్, లేదా ఈ యాపిల్ కంటెంట్ ఇవన్నీ వేశారనుకోండి, ఆటోమేటిక్గా మనకి కొన్ని పర్మిషన్స్ అడుగుతాయి. కొన్ని యాప్స్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు పర్మిషన్స్ అడుగుతాయి. సో ఆ పర్మిషన్స్ మీరు యాక్సెప్ట్ చేస్తే మన యొక్క డేటా, మన లొకేషన్, మన లాంగ్వేజ్, మనకి సంబంధించినటువంటి డేటా అంతా కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకొని, సో ఈ కస్టమర్ కాబట్టి, ఈ లాంగ్వేజ్ వాళ్ళు కాబట్టి ఈ ప్రొడక్ట్స్ని వీళ్ళకి రికమెండ్ చేద్దామని ప్రొడక్ట్స్ని రికమెండ్ చేయడం, ఇలా రకరకాల మార్కెటింగ్ స్ట్రాటజీస్ని వీళ్ళు ఫాలో అవడం జరుగుతుంది. సో దీని మీద ఇది కస్టమర్స్ యొక్క సెక్యూరిటీ కూడా ఇది ప్రాబ్లం అవ్వచ్చు అని చెప్పి చాలా కంపెనీస్ మీద ఈ గవర్నమెంట్ ఆంక్షలు అనేది పెట్టడం జరిగింది. దానిలోని యూరోపియన్ యూనియన్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. సో సీరియస్గా దీని మీద టెస్ట్ చేస్తున్నారు. అయితే నెక్స్ట్ మరొక హెడ్డింగ్ వచ్చినప్పటికీ పోస్ట్ కోవిడ్ ఫుడ్ హ్యాబిటేట్ పోజెస్ థ్రెట్ టు ఆలివ్ రిడిల్ టర్టిల్స్. సో ఈ తాబేళ్ళు ఏవైతే ఉన్నాయో ఆలివ్ రిడిల్ టర్టిల్స్, వీటికి పోస్ట్ కోవిడ్ ఫుడ్ హ్యాబిట్ పోస్ట్ థ్రెట్. అంటే పోస్ట్ కోవిడ్ ఫుడ్ హ్యాబిట్స్. సో కొన్ని ప్రాంతాల్లో పోస్ట్ కోవిడ్ అంటే కోవిడ్ తర్వాత వచ్చేటువంటి ఫుడ్ హ్యాబిట్స్లో ఉంటున్నటువంటి జనాల యొక్క మార్పుల వల్ల ఈ ఆలివ్ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి వీటి యొక్క గుడ్లని చాలామంది హెల్త్కి మంచిదని చెప్పి జనరల్గా ఏంటంటే వీటి గుడ్లను అమ్మకూడదు. బట్ తాబేళ్ళు వాటి గుడ్లు పెట్టుకోవడానికి సముద్రం ఒడ్డుకు వచ్చి అవి గుంట తవ్వి గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతాయి.
అయితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఇలాంటి ప్రొటెక్షన్ యాక్ట్స్ ప్రకారం వాటి యొక్క ఎగ్స్ని ఎవరు ముట్టుకోకూడదు. కానీ పోస్ట్ కోవిడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తినడం మంచిదని కొంతమంది మూర్ఖుల్లో లేకపోతే ఏదో కొంతమంది సలహాలు ఇవ్వడం ద్వారా కొంతమంది వీటిని వెతికి ఆ గుడ్లని అమ్మటం స్టార్ట్ చేసేసారు. సో కాబట్టి లాంగ్ టర్మ్లో ఈ టర్టిల్స్ అన్ని మాయమైపోతాయేమో, అంతరించిపోతాయేమో అని భయం, థ్రెట్ అంటే భయం. సో వీటికి థ్రెట్ అనేది ఉంది అని చెప్తున్నారు. థ్రెట్ అంటే భయం అని గుర్తుంచుకోవచ్చు, అంటే ఫియర్ అని కూడా మనం అనుకోవచ్చు. ఏ రేర్ ఫుడ్ హ్యాబిట్ అంటే చాలా అరుదుగా ఉండేటువంటిది. సో ఇది కూడా మనకి కాకినాడ దగ్గరలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అని కూడా మనకి ఇక్కడ మెన్షనింగ్ అనేది కనిపిస్తుంది. సో ఏంటది అంటే ఏ రేర్ ఫుడ్ హ్యాబిట్ ఆర్గ్యుబిల్లీ అడాప్టెడ్ బై ద పీపుల్ లివింగ్ అలాంగ్ ద ఆంధ్రప్రదేశ్ కోస్ట్ ఈస్ పోజింగ్ ఏ థ్రెట్ టు ఆలివ్ రిడిల్ టర్టిల్స్. సో రేర్ ఫుడ్ హ్యాబిట్, కొంతమంది అనుకోకుండా ఈ ఫుడ్ హ్యాబిట్ ని పోస్ట్ కోవిడ్ అంటే చాలా మంచిది హెల్త్ కి అని చెప్పి ఇలాంటి కొంతమంది మూర్ఖులు చెప్పడం, అవి ఫాలో అవడం, దానికంటే ఇంకా మంచి హ్యాబిట్స్ చాలా ఉన్నాయి, అవి వదిలేసేసి ఇవి చేస్తున్నారు. ఆఫ్టర్ ద కరోనా వైరస్ పాండమిక్ ద కోస్టల్ కమ్యూనిటీస్, అంటే కరోనా వైరస్ తర్వాత కోస్టల్ కమ్యూనిటీస్ కొంతమంది పర్టికులర్లీ దోస్ లివింగ్ అలాంగ్ ద మచిలీపట్నం కోస్ట్ హ్యావ్ స్టార్టెడ్ కన్స్యూమింగ్ ద ఎగ్స్ ఆఫ్ ఆలివ్ రిల్స్. ద రిచ్ medicinal and nutritional value of the eggs is being cited as the reason for it. అంటే దీనిలో చాలా మెడిసినల్ వాల్యూ ఉంది, దీనిలో చాలా న్యూట్రిషన్ వాల్యూ ఉందని చెప్పి రీజన్ చెప్తున్నారంట. సైటెడ్ అంటే చూపిస్తున్నారు, దాన్ని ఒక కారణంగా చూపిస్తున్నారు. సో సైటెడ్ అంటే చూపించడం అనేటువంటి అర్థం కలిగి ఉంటుంది. సైటెడ్ అంటే చూపించడం, అంటే కొన్ని సైటింగ్స్ చేస్తూ, అంటే ఇది తింటే చాలా మంచిది ఆరోగ్యానికి అని చెప్పి కొంతమంది మూర్ఖులు కావాలని వీటిని ఎక్కువ రేటుకి అమ్ముకోవడానికి బీయింగ్ సైటెడ్. అంటే ఏమి సైట్ చేస్తున్నారు అంటే దీనిలో ఉన్నటువంటి మెడిసినల్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూ ఎక్కువ ఉంది రా బాబు తినండి అని చెప్పి కొంతమంది బయలుదేరారు. వాళ్ళని చూసి ఒకరి తర్వాత ఒకళ్ళు ఇవి కొనుక్కోవడం, అండ్ ఆ తాబేలు గుడ్లు ఎక్కడ పెడుతుందో చూసి ఆ గుడ్లన్నీ వీళ్ళు తీసుకొచ్చి అమ్ముతున్నారు. లాంగ్ టర్మ్ లో ఇవన్నీ అయిపోతాయి. వల్నరబుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్ వల్నరబుల్, VULNERABLE. వల్నరబుల్ అంటే వీక్ అని అర్థం. వల్నరబుల్ వొకాబులరీ వర్డ్. వల్నరబుల్ మీనింగ్ ఏంటంటే వీక్. WEEK అని తీసుకోవాలి. WEEK అంటే వారం, WEAK అంటే బలహీనత, వల్నరబుల్ అంటే వీక్ అని అర్థం. సో వల్నరబుల్ బై ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. సో ఏదైతే వల్నరబుల్ గా మారుతున్నాయని చెప్పి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, అంటే ప్రకృతిని కన్జర్వ్ చేయడానికి, ఇది కూడా ఫుల్ ఫామ్ మనకు చాలా ఇంపార్టెంట్. IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. సో వీరి ప్రకారం ఇలా తినద్దు గుడ్లు అని చెప్పి వాళ్ళు గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తున్నారు. ఆలివ్ రిడిల్ ఎగ్స్ కూడా మీకు ఇక్కడ ఫోటోలో చూపించడం జరిగింది. సో దే ఆర్ క్లియర్లీ షోన్ ఇన్ ద పిక్చర్ ఆల్సో. మచిలీపట్నం దగ్గర ఆలివ్ రిడిల్ టర్టిల్స్ ఆన్ సేల్ ఎట్ ఫిష్ మార్కెట్ ఇన్ మచిలీపట్నం. మచిలీపట్నంలో ఉన్నటువంటి ఫిష్ మార్కెట్లో వీటిని అమ్మటం స్టార్ట్ చేశారు. అసలు చైనా వాళ్ళకున్న అలవాట్లన్నీ మనకు తయారవుతున్నాయి. సో భూమి మీద ఏది తిరుగుతుంది, ఏది నడుస్తుంది, ఏది బతుకుతుంది అంటే దాన్ని తినేస్తుంటారు. సో అలాంటి అలవాట్లు చేసుకొని కోవిడ్ని తయారు చేశారు. మళ్ళీ దానికంటే ప్రకృతి సిద్ధమైనటువంటి మంచి ఆహారం చాలా ఉంది, అవి అలవాట్లు చేసుకోవాలి. ఎప్పుడు మాంసం వీటికి ఎడిక్ట్ అయితే మన బాడీ కూడా యానిమల్స్ లాగా థింక్ చేయడం. యానిమల్స్కి 3 లెవెల్సే ఉంటాయి. మాంసం ఎక్కువగా కన్జ్యూమ్ చేసే వాళ్ళ యొక్క లెవెల్స్ 3 లెవెల్స్ ఉంటాయి. అయితే ఆ 3 లెవెల్స్ ఏంటంటే గ్రోత్, రీప్రొడక్షన్, ఇవే. గ్రోత్, రీప్రొడక్షన్, ఇంటేక్ ఆఫ్ ఫుడ్, వాటర్, ఇవే. నాలెడ్జ్, ఇంటెలిజెన్స్, ఇవి నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఆ లెవెల్స్ పెరగాలి అంటే ఖచ్చితంగా మనం బెటర్ టు కన్జ్యూమ్ వెజిటేరియన్ ఫుడ్. దట్స్ ఓన్లీ సజెషన్, అందరూ ఫాలో అవ్వాలని ఏం లేదు. బట్ అవసరమైనప్పుడు నాన్ వెజ్ తింటంలో కూడా తప్పు లేదు. బట్ ఇలాగా ప్రకృతిలో చాలా అద్దుగా దొరికేటువంటి వన్యప్రాణుల యొక్క ఎగ్స్ తింటే అవి అంతరించిపోతే ఒకప్పుడు ఇలాంటి టర్టిల్స్ ఉండేవని ఫ్యూచర్లో పిల్లలకి బొమ్మల్లో చూపించాల్సి వస్తుంది. కాబట్టి ఇదైతే మంచి పని కాదనేది నా పర్సనల్ అభిప్రాయం. నెక్స్ట్ వచ్చినప్పటికి 14 ఇంజ్యూర్డ్ ఇన్ ఫైర్ ఎట్ మహాకాల్ టెంపుల్ ఇన్ మధ్యప్రదేశ్. సో మహాకాల్ టెంపుల్ మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ఫైర్లో 14 మంది ఇంజూర్ అయ్యారని మరొక టైటిల్. నెక్స్ట్ కేరళ వెటర్నరీ వర్సిటీ VC రిజైన్స్. సో కేరళ, ఇది పెద్ద ఇంపార్టెంట్ న్యూస్ ఏం కాదులే అండి. సో ఇలాంటివి మనకి జనరల్గా నాలెడ్జ్ కోసం తెలుసుకొని వదిలేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి విల్ షాహ్ పరివార్ రినౌన్స్ భారత్ మాతా కీ జై. పినరయి విజయన్ ఎవరైతే ఉన్నారో కేరళ సీఎం, సో కేరళ చీఫ్ మినిస్టర్ పినరయి విజయన్ హ్యాస్ ఛాలెంజ్డ్ ద షాహ్ పరివార్ అంటే షాహ్ కుటుంబం
టు రినౌన్స్ దేర్ స్లోగన్ భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై అనే స్లోగన్ వదిలేసేయండి అని చెప్పి ఈయన వార్నింగ్ ఇస్తున్నారు. సో అలా ఇవ్వాలి అని చెప్పి వార్నింగ్ అనకూడదు, ఇలా చేస్తే మంచిది అన్నట్టుగా ఆయన అభిప్రాయాన్ని చెప్తున్నారు. సో ఏదైనా సరే కేరళ వాళ్ళు మాత్రం చాలా సివియర్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎగనెస్ట్ గా మాట్లాడటం ఆల్రెడీ చేసేసారు. సిఏఏ నిన్న న్యూస్ లో కూడా మనం చూసుకుంటే, సో సిఏఏ సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో సిఏఏకి కూడా వ్యతిరేకంగా ఉంటాం మేము అని చెప్పి ఆల్రెడీ తెలియచేయడం జరిగింది. సో ఈ న్యూస్ కూడా చాలా హాట్ టాపిక్ గా మారిపోయింది ఈరోజు కరెంట్ సినారియోలో. సో చాలా అంశాలు మనకి ఈరోజు మెయిన్ హెడ్లైన్స్ లో అయితే మనకి వచ్చాయి. తర్వాత విజయవాడ రీజియన్ కి సంబంధించి కూడా కొన్ని అంశాలు మనం చూసుకోవచ్చు. మనం కొంచెం హెడ్లైన్స్ మీద ఫోకస్ చేద్దాం. ఎస్, వైజాగ్ డ్రగ్ హర్ల్, టీడీపీ ఎలిజిస్ ఫారెన్ లింక్స్. సో ఖచ్చితంగా ఏవో ఫారెన్ లింక్స్ ఉన్నాయి వైజాగ్ డ్రగ్స్ కి దీనికి అని చెప్పి కూడా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. సో నెక్స్ట్, ఎప్పుడు కూడా ఒకరి మీద ఒకళ్ళ అభియోగాలు బాగానే ఉంటూ ఉంటాయి, నిజమా కాదా అనేది మనం పక్కన పెడితే. సో నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఇక్కడ మనం గమనించవచ్చు. CWC expresses concern over child being forced to seek arms in public place. అంటే పబ్లిక్ ప్లేస్ లో ఒక చిన్న పిల్లవాడిని అడుక్కునేటట్టు చేశారు అని చెప్పి ఎస్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, CWC అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అని అనొచ్చు. సో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఏదైతే ఉందో ఎక్స్ప్రెసెస్ కన్సర్న్ అంటే వారి యొక్క బాధని తెలియచేసింది, కన్సర్న్ వారి యొక్క అభిప్రాయం, వారి యొక్క బాధని వ్యక్తం చేసిందంట, వారి యొక్క అభిప్రాయాన్ని. దేని గురించి అంటే ఓవర్ చైల్డ్ బీయింగ్ ఫోర్స్డ్ టు సీక్ ఆర్మ్స్. సీక్ అంటే అడగటం, తీసుకోవటం అనే అర్థం కలిగి ఉంటుంది. సీక్ అంటే అడగటం లేదా తీసుకోవటం అనేటువంటి అర్థం కలిగి ఉంటుంది. అంటే అక్కడ పిల్లవాడు, మీరు బొమ్మలో కూడా చూడొచ్చు, ఇక్కడ చిన్న పిల్లవాడు చిన్న పిల్లవాడు గాంధీ గారి కలర్ వేసుకొని కర్ర పట్టుకొని డబ్బులు అడుక్కుంటూ కనిపిస్తున్నారు ఇన్ పబ్లిక్ ప్లేసెస్ లో ఇలా పిల్లవాళ్ళని అడుక్కునేటట్టుగా చేస్తున్నారని చెప్పి ఎస్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారు దీని మీద సీరియస్ కన్సర్న్ తెలియజేశారంట. మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ద కృష్ణా డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. సో కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్ ఓవర్ చైల్డ్ బీయింగ్ బెగ్గింగ్ ఇన్ పబ్లిక్ ప్లేస్. బెగ్గింగ్ అంటే అడుక్కోవటం. పిల్లవాడిని అడుక్కునేటట్టు చేస్తున్నారు రోడ్డు మీద పబ్లిక్ ప్లేస్ లో అని చెప్పి వీళ్ళ యొక్క బాధని ఎక్స్ప్రెస్ చేశారు. టీమ్స్ comprising the officials of the Labour Department and District Child Protection Unit DCPU and NGOs have been conducting drives against child begging and rescuing children. పిల్లల్ని ఇలా అడుక్కునే దగ్గర నుంచి వీళ్ళని తీసివేసి వాళ్ళని రెస్క్యూ చేసి సురక్షితమైనటువంటి ప్రదేశాలకు తీసుకెళ్తున్నారు ఈ టీమ్స్ వాళ్ళు కూడా. ద టీమ్స్ రెస్క్యూడ్ 6 చిల్డ్రన్, దాదాపు 6 మంది అంటే 6 పిల్లల్ని ఏజ్డ్ బిలో 15 years, 15 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి 6 పిల్లల్ని కూడా వీళ్ళు పరిరక్షించారు డ్యూరింగ్ ద దేవి నవరాత్రి ఉత్సవం ఇన్ విజయవాడ. సో విజయవాడలో జరిగినటువంటి ఉత్సవాలకి అడుక్కోవడానికి వీళ్ళని పంపిస్తాం కూడా చాలా దారుణమైనటువంటి పని. సో ఏ 12-year-old బాయ్ హూ వాజ్ స్టడీయింగ్ ఇన్ ద 5th class ఇన్ ఖమ్మం, 5th class చదువుతున్నాడు ఖమ్మంలో, అటువంటి పిల్లవాడిని కూడా అడుక్కోవడానికి పంపించారు. వాజ్ అమాంగ్ ద చిల్డ్రన్ రెస్క్యూడ్ నియర్ ద ప్రకాశం బ్యారేజ్, సెడ్ CWC చైర్పర్సన్ కే సువర్త. ఓకే, సో సువర్త ఎవరైతే ఉన్నారో వీరు కూడా తన కన్సర్న్ తెలియజేశారంట. 12 ఏళ్ల బాలుడు కూడా ఇక్కడ అడుక్కోవడానికి వెళ్ళారు అని చెప్పేసి. సో అయితే దీనిలో మనకి ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే ఇక్కడ చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి ఉంటుంది. కేర్ అండ్ ప్రొటెక్షన్. సో మీరు చూడొచ్చు, సో కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అని చెప్పి యాక్ట్ 2015లో ఉన్నటువంటి ఒక చట్టం గురించి మనం ఇక్కడ తెలుసుకోవాలి. సో ఏంటి సార్ ఆ చట్టం అంటే మీరు ఇక్కడ గమనించినట్లయితే కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2015. ఇది మాత్రమే కాదు, బేసిక్ గా ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్ ఫర్ ఏ చైల్డ్. ఒక పిల్లవాడికి ఉండేటువంటి ఒక బేసిక్ ఫండమెంటల్ రైట్ అనమాట. వాటికి ఉండేటువంటి బేసిక్ రైట్, బేసిక్ గా ఉండేటువంటి రైట్ టు ఎడ్యుకేషన్. సో 14 ఏళ్ల వయసు వరకు కూడా ప్రతి ఒక్క బాలుడు చదువుకోవాలి. ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది మన కంట్రీలో ఉంది. సో దీని ప్రకారం కూడా పిల్లల్ని చదువుకోవడానికి పంపించాలి, కానీ ఇలాంటి పనులు చేయించకూడదు అని చెప్పి కూడా చాలా సీరియస్ గా దీని గురించి, అంటే ఇలాంటి విషయాలు దృష్టిలో పెట్టుకొని మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వస్తాయి. అంటే న్యూస్ లో ఎక్కువగా రిపీట్ అవుతున్న ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని మనకి లీగల్ గా కానీ లేదా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అయితే అడగచ్చు. 5 ఇష్యూ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్ లోకి వెళ్ళినట్టయితే 5 issues టు డిక్టేట్ ఫార్చ్యూన్స్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ ఎన్డీఏ పార్టీస్ ఇన్ లోక్సభ. ఇందాక అనుకున్నాం కదా 5 అంశాలు అని చెప్పి. సో ఎక్కడ రాజధాని నిర్మిస్తారు అనేటువంటి అంశం, నెక్స్ట్ స్పెషల్ స్టేటస్, నెక్స్ట్ ఇలాంటి 5 అంశాలు ఖచ్చితంగా
ఈ ఈ రాబోయేటువంటి గవర్నమెంట్ని డిసైడ్ చేస్తాయి ఏపీలో అని చెప్తున్నారు. ఎస్, ఖచ్చితంగా. సో మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారో కూడా ఒకసారి కామెంట్స్లో తెలియచేయండి. ఒకసారి చూద్దాం. జస్ట్ దానిలో ఏం ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు, వీళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప అలాంటి డిస్కషన్ పెట్టద్దు. జస్ట్ నేను తెలుసుకోవాలని అడుగుతున్నాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తెలియచేయండి, లేకపోతే లేదు, నో ప్రాబ్లం. ఓకే, సో ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. ఎవ్రీ పర్సన్ హ్యాస్ ద రైట్ టు ప్రొటెక్ట్ దేర్ ఒపీనియన్ ఆల్సో, బట్ ఇట్స్ యువర్ విష్. సో పోస్ట్ కోవిడ్ ఫేడ్ పోలీస్ థ్రెట్, ఇది కూడా మనకి కంటిన్యూషన్ హెడ్లైన్స్లో ఏదైతే ఉందో దాని కంటిన్యూషన్ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ఎస్, నిన్న కూడా మనం చూసాం. ముద్రగడ పద్మనాభం, నాట్ ముద్రగడ పద్మనాభం, సో ఎస్ మందకృష్ణ మాదిగ, ఈయన తన యొక్క సమ్మతి తెలియజేశారు. ఈయన ఏం చేశారంటే ఎంఆర్పిఎస్ ప్రెసిడెంట్ మీట్స్ పురంధేశ్వరి ఆఫ్టర్ ప్లెడ్జింగ్ సపోర్ట్ టు ఎన్డీఏ. ప్లెడ్జింగ్ అంటే ప్రామిసింగ్. సో నిన్న కూడా మనం ఈ న్యూస్ని అబ్జర్వ్ చేసాం, దాని కంటిన్యూషన్ అనుకోవచ్చు. నిన్న ఎన్డీఏకి నేను సపోర్ట్గా ఉంటానని చెప్పి మందకృష్ణ మాదిగ గారు చెప్పడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు దగ్గుపాటి పురంధేశ్వరి గారిని కలిశారని చెప్పి ఈ న్యూస్లో కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్స్. నాయుడు అనౌన్సెస్ లాంగ్ లిస్ట్ ఆఫ్ ప్రామిసెస్ ఫర్ కుప్పం వాళ్ళకు కూడా చాలా ఎక్కువ ప్రామిసెస్ చేశారు నాయుడు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఇక్కడ ఒకటి చెప్పారు. బీజేపీ ట్రైంగ్ టు క్రిపుల్ కాంగ్రెస్ ఫైనాన్షియలీ. భారతీయ జనతా పార్టీ వాళ్ళు కాంగ్రెస్ ని కోలుకోలేని దెబ్బ కొడుతున్నారని చెప్పి కూడా ఒక కథనం ఇక్కడ. ఫైనాన్షియలీ, ఆర్థికంగా. ఫైనాన్షియలీ అంటే ఆర్థికంగా. సో మీరు ప్రతి హెడ్లైన్ మనం మొత్తం డీటెయిల్గా మొత్తం కవర్ చేయాలంటే ప్రాక్టికల్గా కుదరకపోవచ్చు, కాబట్టి కొంచెం హెడ్లైన్స్ మీద ఫోకస్ చేద్దాం, ఎందుకంటే చాలా కంటెంట్ ఉంది మనం డిస్కస్ చేసుకోవడానికి. తర్వాత నెక్స్ట్ అంశం కనుక మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ తర్వాత ఎస్ సౌత్ విషయానికి వస్తే వాటర్ క్రైసిస్ ఇన్ బెంగళూరు లింక్ టు అర్బనైజేషన్ ఆఫ్ కొడగు. సో అర్బనైజేషన్ వల్ల వాటర్ క్రైసిస్ అనేవి వస్తున్నాయని చెప్పి, వాటర్ క్రైసిస్ అంటే కరువు అని అనుకోవచ్చు. సో వాటర్ క్రైసిస్ అంటే కరువు, అంటే వాటర్ క్రైసిస్, నీటి యొక్క ఎద్దడి లేదా నీటి కరువు వస్తుంది అర్బనైజేషన్ వల్ల అని చెప్పి ఇక్కడ ఒక హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ ఎస్ మైనింగ్ బాన్ అండ్ ఎస్ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి బ్యాక్ ఇన్ బీజేపీ. సో ఈయన బీజేపీలోకి జాయిన్ అయ్యారు జనార్దన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే కనిపించింది. నెక్స్ట్ స్టేట్ ఎలోన్ కాంట్ డిసైడ్ ఆన్ చేంజింగ్ ఎగ్జామ్ ప్యాటర్న్. హైకోర్టు వారు చెప్పారు స్టేట్ ఒకటే, అంటే స్టేట్ ఎలోన్ కెనాట్ డిసైడ్ ఆన్ చేంజింగ్ ఎగ్జామ్ ప్యాటర్న్. కర్ణాటక హైకోర్టు వాళ్ళు చెప్పారు స్టేట్ గవర్నమెంట్ ఒక్కటి మాత్రమే డిసైడ్ చేయలేదు ఏ ఎడ్యుకేషన్ ప్యాటర్న్ ఉండాలో. అదేంటంటే నేషనల్ వైడ్ మనకు ఒక ఎడ్యుకేషన్ ప్యాటర్న్ అనేది ఉంది. ఎన్సీఆర్టీ కానీ నేషనల్ ఎడ్యుకేషన్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం జరగాలి, కానీ ఒక స్టేట్ ఒక్క నిర్ణయమే కాదని చెప్పి కర్ణాటకలో హైకోర్టు అనేది చెప్పడం జరిగింది. మోర్ యూత్ కుడ్ ఫాల్ ఇంటూ రష్యన్ జాబ్ రాకెట్ సేస్ కాంగ్రెస్ లీడర్. సో ఇప్పుడు రష్యన్ జాబ్ రాకెట్ ఏదైతే ఉందో, జాబ్స్ ఇస్తామని చెప్పి యూత్ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకునేటువంటి టీమ్స్ బాగా ఎక్కువైపోయినాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ఇది ఒక వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బీఆర్ఎస్ లిస్ట్ ఫర్ లోక్సభ, ఆల్ 17 లోక్సభ సీట్స్ అనౌన్స్డ్. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ యొక్క 17 సీట్స్కి అనౌన్స్ చేయడం జరిగింది అని చెప్పి కూడా ఇచ్చారు. ఎస్, నెక్స్ట్ ఇవి ఈ పార్టీ ఇక్కడ వచ్చినటువంటి. నెక్స్ట్ ఎడిటోరియల్లో చూసుకున్నట్లయితే ఈరోజు హిందూ ఎడిటోరియల్లో ఎస్ ఏ డిస్కంటెంట్ కార్డ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్. ఇది మ్యూజిక్ కి సంబంధించినటువంటి ఎడిటోరియల్ నుంచి మనకి జనరల్గా ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ రాకపోయినా కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే ఉంటాయి. ఎవరైతే రీడింగ్ స్కిల్స్ పెంచుకోవాలనుకుంటున్నారో ఎడిటోరియల్ కాలమ్స్ చదువుకోవడం మంచిది. రైట్, నెక్స్ట్ చైనా ఏ వాంట్ టు బి సూపర్ పవర్. ఎస్, చైనా యొక్క సూపర్ పవర్ కోరిక అనే దాని మీద కూడా ఇక్కడ ఒక ఎడిటోరియల్ కాలంలో ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు ఫ్రీ ఉన్నప్పుడు చదువుకోవాలనుకున్నప్పుడు ఒకసారి చదువుకోండి ఎడిటోరియల్ కాలంలో. నెక్స్ట్ హిందూ ఒపీనియన్, ద లెఫ్ట్ బిగ్ వెపన్ అగైనెస్ట్ ద యూడిఎఫ్. సో ద లెఫ్ట్స్ బిగ్ వెపన్ అంటే యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్కి ఎగెనెస్ట్ గా లెఫ్ట్ వాళ్ళ యొక్క బిగ్ వెపన్ ఏంటి అంటే ఇందాక మనం అనుకున్నాం కదా, ఎస్ ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఏదైతే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఉందో దీనికి వ్యతిరేకంగా వీళ్ళు నినాదాలు చేయడం జరుగుతుంది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది. సో ఇది కూడా ఒక యాక్ట్ కాబట్టి యాక్ట్కి ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేయాలి మిత్రమా, గుర్తుంచుకోండి. దట్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. దీనికి వ్యతిరేకంగా లెఫ్ట్ వాళ్ళు కేరళలో బీజేపీ అపోజిషన్లో అంటే లైక్ బీజేపీకి ఎగెనెస్ట్గా ఈ నినాదాలను తీసుకుంటున్నారు. సో యూడిఎఫ్కి ఎగెనెస్ట్గా అని చెప్పి కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాటర్ లెవెల్స్ లెస్ దాన్ 25% ఇన్
మేజర్ డ్యామ్స్ ఇన్ ద సౌత్లో ఉన్నటువంటి చాలా మంది చాలా చోట్ల ఈ వాట్ వి కాల్ డ్యామ్స్లో, అంటే ఈ ఆనకట్టల్లో ఎక్కడైతే వాటర్ స్టోరేజ్ సిస్టమ్ ఉందో ఇక్కడ దాదాపు 25% కంటే కూడా తక్కువ అయిపోతున్నాయి వాటర్ అని చెప్పి కూడా ఇక్కడ ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది, ఇంక్లూడింగ్ ద స్టాటిస్టిక్స్. సో స్టాటిస్టిక్స్ కూడా ఇచ్చారు, నార్త్లో ఎలా ఉంది సౌత్లో ఎలా ఉంది మీరు ఒకసారి ఇక్కడ గమనించవచ్చు. సో నార్త్లో అయితే కంపేర్ టు సౌత్లో బాగా తగ్గిపోయింది వాటర్ లెవెల్స్ అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. సో కరెంట్ స్టేజ్ ఎలా ఉంది ఇక్కడ పింక్ ఈ రెడ్ కలర్లో ఏదైతే ఉందో ఇది కరెంట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ గురించి చెప్తుంది. నెక్స్ట్ బ్లూ కలర్లో ఉందేమో లాస్ట్ ఇయర్, నెక్స్ట్ ఈ బ్రౌన్ గ్రే కలర్లో ఉన్నదేమో మనకి లాస్ట్ 10 years యావరేజ్ చూసుకున్నారు. సో ఇప్పుడు కరెంట్ ప్రెసెంట్ సిచ్యువేషన్లో కనుక మీరు చూసుకున్నట్లయితే ప్రెసెంట్ సినారియో మీరు ఒకసారి గమనించుకున్నట్లయితే చూడండి. సో మన సౌత్కి వచ్చేటప్పటికి బాగా తగ్గిపోయింది కరెంట్. సో నార్త్ కొంచెం బెటర్గానే ఉంది, ఈస్ట్ కొంచెం ఇంకా బెటర్గానే ఉంది, వెస్ట్ కూడా ఓకే. సో సెంట్రల్ కూడా కొద్ది గొప్ప పర్లేదు, కానీ మనకి సౌత్లోనే కొంచెం డిప్లీషన్ వాటర్ అనేది బాగా క్రైసిస్ ఉంది అని చెప్తున్నారు. సో వాటర్ వాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వాడాలి, జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వాటర్ క్రైసిస్ అయితే ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి అనేది మనం గమనించవచ్చు. నెక్స్ట్ మరికొన్ని న్యూస్ ఆర్టికల్స్లోకి వెళ్తే నారీ శక్తి ఓన్లీ ఇన్ బీజేపీస్ స్లోగన్స్ నాట్ యాక్షన్ అని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. సో నారీ శక్తి అనేటువంటి స్లోగన్ ఏదైతే ఉందో బీజేపీ వాళ్ళు ఓన్లీ మాటలకే చెప్తున్నారు కానీ చేతల్లో లేదు అని చెప్పి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. సో రాహుల్ గాంధీ గారు కూడా శక్తికి ఎగెనిస్ట్గా అనేటువంటి ఒక స్లోగన్ చేశారు, దాన్ని బీజేపీ వాళ్ళు కూడా ఎన్కాష్ చేసుకొని శక్తిని అవమానిస్తావా అని చెప్పి చాలా పెద్ద గొడవ కూడా నడుస్తూ ఉంది. ఆ నేపథ్యంలో నారీ శక్తి అని బీజేపీ వాళ్ళు ఓన్లీ మాటలకే చెప్తున్నారు కానీ చేతల్లో లేదు. కాకపోతే నా అభిప్రాయం ప్రకారం ఆల్రెడీ రీసెంట్గా జరిగినటువంటి చాలా అమెండ్మెంట్స్లో చాలా విషయాల్లో కూడా చూస్తుంటే ఈవెన్ పార్లమెంట్లో కూడా లేడీస్కి రిజర్వేషన్ పెంచడం కానీ నెక్స్ట్ రకరకాల బెనిఫిట్స్ కూడా నిర్మలా సీతారామన్ గారు రీసెంట్గా జరిగినటువంటి బడ్జెట్లో కూడా ఫీమేల్కి చాలా ఇవ్వడం జరిగింది. అఫ్కోర్స్ అవన్నీ మీరు ఒకసారి డీటెయిల్గా పరిశీలిస్తే మనకు తెలుస్తాయి. అపోజిషన్ ఎప్పుడు ఏదో ఒక ఎలిగేషన్స్ చేస్తూనే ఉంటారు, ఎంత చేసినా అపోజిషన్కి ఇంకా ఏదో ఒకటి అంటానికి దొరకాలి ఏదో ఒకటి. ఎస్ యుఎన్ ఇవన్నీ కూడా మెయిన్ పేజ్కి కంటిన్యూషన్. యుఎన్ డిమాండ్ సీజ్ ఫైర్ ఇన్ గాజా డ్యూరింగ్ రంజాన్. సో ఇది కూడా మనకి మెయిన్ పేజ్కి కంటిన్యూషన్. EU లాంచెస్ ప్రోబ్ అగైన్స్ట్ టెక్ జైంట్స్, ఇది కూడా ఇందాక మనం చెప్పుకున్నాం, దానికి కంటిన్యూషన్. విల్ షా పరివార్ గివ్ భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై అనే స్లోగన్ వదిలేసేయాలి అమిత్ షా, వీళ్ళు షా పరివార్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వదిలేసేయాలని చెప్పి కూడా కేరళ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఉక్రెయిన్ మినిస్టర్ ఇన్వోక్స్ గాంధీ ఫర్ ఇండియన్ బ్యాకప్. సో ఉక్రెయిన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో గాంధీ గారిని పొగుడుతూ ఇండియా బ్యాకప్ చేయాలి అని చెప్పి కూడా ఆయన ఫారెన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అడగటం జరిగింది. నెక్స్ట్ వన్, ద హోలీ ఈజ్ స్పెషల్ డ్యూ టు రామ్ టెంపుల్ ఇనాగరేషన్. రామ్ టెంపుల్ ఇనాగరేషన్ వల్ల ఈ సంవత్సరం హోలీ చాలా ప్రత్యేకంగా ఉంది అని చెప్పి షా గారు చెప్పడం జరిగింది. సో ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అని మనం చెప్పుకోవచ్చు. చార్జ్ షీట్ ఫైల్డ్ అగెన్స్ట్ 3 టెర్రరిస్ట్ జేఎన్కే పోలీస్. సో జేఎన్కే పోలీస్ వాళ్ళు 3 టెర్రరిస్టులకు ఎగెనిస్ట్గా ఛార్జ్ షీట్ అనేది కూడా ఫైల్ చేయడం జరిగింది అని చెప్పి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. అయితే మనకి ఎగ్జామ్లో అలాంటివి రావు, జస్ట్ మీకు చదవటానికి కోసం అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇన్ 6th లిస్ట్ కాంగ్రెస్ నేమ్స్ ఎక్స్ బీజేపీ ఎమ్మెల్యే టు టేక్ ఆన్ లోక్సభ స్పీకర్. సో ఇక్కడ మనకి బీజేపీ ఎక్స్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన టు టేక్ ఆన్ లోక్సభ స్పీకర్, ఆయన లోక్సభ స్పీకర్కి అగెనిస్ట్గా 6th లిస్టులో ఆయన పేరుని అనౌన్స్ చేయడం జరిగింది అని చెప్పారు. ఈ నేమ్స్ అన్ని ఇప్పుడు అనౌన్స్మెంట్లో ఉంటాయి, బట్ ఎగ్జామ్స్లో ఏం అడగదు, జస్ట్ విని వదిలేసేయండి. ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అని నేను ఏదైతే పాయింట్ చెప్తానో అది మీరు ప్రత్యేకంగా నోట్ చేసుకోండి, మిగతావి జస్ట్ క్యాజువల్గా విని వదిలేసేయండి. ఓకే, నెక్స్ట్ సిక్కిం సీఎంస్ వైఫ్ టు ఫైట్ అసెంబ్లీ పోల్స్. ఇది కూడా పెద్ద ఇంపార్టెంట్ కదా. సిక్కిం సీఎం వాళ్ళ యొక్క వైఫ్ ఎలక్షన్ పోల్లోకి ఫైట్ చేయబోతున్నారు. ఈ ఫైట్ చేయబోతున్నారు ఇలాంటి మాక్సిమం క్వశ్చన్స్ అడగరు ఎగ్జామ్లో. వన్స్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసి ఎవరెవరు సీఎంస్గా మారారు, ఎవరెవరు పీఎంస్గా ఉన్నారు, నెక్స్ట్ ఎవరెవరు మినిస్టర్స్గా మారారు, వాళ్ళ అలాంటి ఆస్పెక్ట్స్ ఏ పార్టీ గెలిచింది, ఇలాంటి క్వశ్చన్స్ ఏ ఏరియాలో ఎవరు గెలిచారు, ఇలాంటి క్వశ్చన్స్ అయితే మనకి ఎగ్జామ్లో రావచ్చు. బట్ ఇదంతా ఎలక్షన్స్ ముందు హడావిడి కాబట్టి పెద్దగా ఎగ్జామ్స్లో అడగరు. జస్ట్ మన నాలెడ్జ్ కోసం తెలుసుకోవడం, షేర్ చేసుకోవడం తప్ప పెద్దగా ఏమీ అవసరం ఉండదు. నెక్స్ట్ వన్, మనం ఇంకా స్పోర్ట్స్ న్యూస్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. బిజినెస్ కూడా ఉంది ఇక్కడ, బిజినెస్కి సంబంధించినటువంటివి కూడా కొన్ని ఉన్నాయి. ఎస్, ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామ్లో జాగ్రఫీని బేస్ చేసుకొని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఎస్, రోబోస్టా కాఫీ ప్రైస్ టచెస్ ఆల్ టైమ్ హై
ఎమిడ్ గ్లోబల్ షార్టేజ్. సో గ్లోబల్ షార్టేజ్ వల్ల రోబోస్టా అనేటువంటి కాఫీ చాలా హై ప్రైసెస్కి వెళ్ళింది అని చెప్తున్నారు. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, ఈ రోబోస్టా కాఫీ ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో పండిస్తారు, దీన్ని ఎలా పండిస్తారు, ఏ సీజన్స్లో పండిస్తారు, నెక్స్ట్ ఏ నేల కావాలి ఇది పండటానికి, ఇలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు. ఇలాంటివి తెలుసుకోవాలి అంటే మనం దానికి సంబంధించినటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని మనం అయితే గ్యాదర్ చేసుకోవాలి. ఒకసారి మనం చూద్దాం. సో దీనికి సంబంధించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని మనం గ్యాదర్ చేసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. యా, సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వొకాబులరీ వర్డ్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్ రోబోస్టా అనేటువంటి వర్డ్. సో ఈ వర్డ్ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్స్ అయితే గూగుల్లోకి వెళ్ళి ఒక్కసారి మనం ట్రై చేద్దాం. యా, సో గూగుల్లోకి వెళ్ళి చూసినట్లయితే ఇస్ రోబోస్టా ఆర్ దీన్ని ఎలా తీసుకోవచ్చు అనేది కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. దీనికి సంబంధించినటువంటి వికీపీడియా కూడా మనకు అందుబాటులో ఉంది. సో ఇది ఈ ప్రత్యేకమైనటువంటి కాఫీ సీడ్స్ అయితే ఉన్నాయో, ఈజ్ ఎ స్పెషల్ స్పీషీస్ ఆఫ్ కాఫీ ప్లాంట్ దట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఆరిజిన్స్ ఇన్. సో దీని యొక్క ఆరిజిన్స్ గురించి మనం చెప్పుకోవాలి అంటే సెంట్రల్ అండ్ వెస్ట్రన్ సబ్ సహారా ఆఫ్రికా. సబ్ సహారా అండ్ ఆఫ్రికాలో దీని యొక్క ఆరిజిన్స్ ఉన్నాయి. ఇట్ హ్యాస్ ఏ స్పెషల్ స్పీషీస్ ఆఫ్ ఎస్ ఫ్లవరింగ్ ప్లాంట్ ఇన్ ద ఫ్యామిలీ రోబోస్ట్ అనేటువంటి ఈ పదానికి ఇది చాలా ఫేమస్. అయితే దీని గురించి ఇంకా డీటెయిల్గా మనం ఒకసారి వికీపీడియాలో చూద్దాం, ఇంకేమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో. సో రోబోస్టా, సో ఇది ప్రొనౌన్సియేషన్ గురించి మీరు ఎక్కువ వరీ అవుతారు. రోబోస్టా అంటారా, రోబోస్టా అంటారా, సో ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్, డోంట్ వరీ. సో దీని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. దట్ ఈస్ ఆఫెన్లీ టర్మ్డ్ కాఫియా రోబోస్టా అనేటువంటి పేరుతోటి దీన్ని తీసుకుంటారని. స్పీషీస్ కాఫీ ప్లాంట్ దట్ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్స్ ఇన్ సెంట్రల్ అండ్ వెస్టర్న్ సబ్ సహారా ఆఫ్రికా. సో ఇది ఏ ప్రాంతంలో ఎక్కువగా వచ్చింది అంటే సెంట్రల్ అండ్ సబ్ సహారా ఆఫ్రికా ప్రాంతంలో ఇది ఎక్కువగా రావడం జరిగింది అని మనం ఇక్కడ గమనించుకోవచ్చు. నెక్స్ట్, ఈ ప్లాంట్కి చాలా ఇంపార్టెన్స్ అయితే పెరిగింది రీసెంట్ పాస్ట్లో. ఇది ఇండియాలో ఎక్కడ దొరుకుతుంది అనే క్వశ్చన్ కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇదేంటంటే వరల్డ్ వైడ్ దీనికి ఉన్నటువంటి వాల్యూ గురించి చెప్పారు. ఇన్ ఇండియా అని మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మన భారతదేశంలో ఇంకెక్కడైనా ఇలాంటివి పండుతాయా అంటే ఎస్. ఇన్ ఇండియా much robusta is grown at high elevations ranging from 700 to 1000 meters. It is dry and wet processed. దీని యొక్క ప్రాసెసింగ్ ఎలా జరుగుతుందంటే డ్రై అండ్ వెట్ ప్రాసెస్, అంటే ఆరబెట్టి ఎండబెట్టి తర్వాత వెట్ చేసి ఆ ప్రాసెస్ డ్రై అండ్ వెట్ ప్రాసెస్ అని గుర్తుంచుకోండి. రోబోస్టా అనేది కాఫీ రాయల్ ఈ స్పెషాలిటీ కాఫీ ఆఫ్ ఇండియా. దిస్ కాఫీ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ washed robusta from the regions of Mysore, Coorg. సో మైసూర్లో మరియు కూర్గ్లో, వహందా, ఇలాంటి ప్రదేశాల్లో ఇవి ఎక్కువగా పండుతాయి అని చెప్పి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ష్రెబరీస్, ప్లూనీ అండ్ బబుధాన్ అని కూడా మనం తీసుకోవచ్చు. ఈ ప్రదేశాల్లో ఇది ఎక్కువగా పండుతుంది. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఈ డేటాని గ్యాదర్ చేశాను. సో ఇఫ్ యూ కెన్ రైట్ ఇట్ డౌన్, అది రాసుకోగలిగితే కనుక మీరు రాసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మీకు ఒకవేళ పాసిబిలిటీ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇన్ఫర్మేషన్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి రాసుకోవచ్చు. సో ఇలాంటి పాయింట్స్ అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. సో ఇది ఇలాంటివి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే చాలానే మనకు ఉంది మిత్రమా. నెక్స్ట్, ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. నెక్స్ట్ దాని తర్వాత చూసుకున్నట్టయితే Google billing, startups said to challenge CCI order. సో CCI అంటే ఏంటి? CCI చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడైతే మనం గుర్తుపెట్టుకోవాలి. గూగుల్ వాళ్ళ బిల్లింగ్ అనేది చాలా ఎక్కువగా వేస్తున్నారు, చాలా అతిగా గూగుల్ వాళ్ళు బిల్లింగ్ చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ CCI అంటే CCI ఫుల్ ఫామ్ వచ్చేటప్పటికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో CCI అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని మనం గుర్తుపెట్టుకోవాలి.
సో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సిసిఐ యొక్క ఫుల్ ఫామ్. సో ఇక్కడైతే మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. యూ కెన్ సీ ఇట్ హియర్. సో కాంపిటీషన్, ఎస్, కమిషన్ ఆఫ్ ఇండియా, సిసిఐ అని మనం ఇక్కడ అంటూ ఉంటాము. సో గూగుల్ వాళ్ళు చాలా ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నారని చెప్పి కొన్ని కంపెనీస్ వాళ్ళు ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందని, ఇక్కడ కూడా వాళ్ళ మీద ప్రోబ్ చేయండి, వాళ్ళ మీద ఏదన్నా ఒక యాక్షన్ తీసుకోండి అని చెప్పి కూడా కొన్ని కంపెనీస్ ఇచ్చారు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్, ఎస్, బోయింగ్ సిఇఓ డేవిడ్ సో రిటైర్ అయిపోతున్నారు. ఆయన ప్లేస్లో స్టేన్ డేల్ అనేటువంటి వారు, సో స్టేల్ డేల్ అనే వాళ్ళు రిటైర్ అయిపోయి బోయింగ్ సిఇఓగా డేవిడ్ గారు వస్తున్నారు అని కూడా ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. బోయింగ్ సిఇఓ డేవిడ్ చౌహాన్ విల్ స్టెప్ డౌన్, అంటే డేవిడ్ గారు స్టెప్ డౌన్ అవుతున్నారు. సో ఆయన ప్లేస్లో మరొక వ్యక్తి సో సిఇఓగా ఉండబోతున్నారు. సో మరి ఈ విషయం కూడా చాలా ఇంపార్టెంట్ అంశం అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో బోయింగ్ సిఇఓ డేవిడ్ చల్హాన్ టు స్టెప్ డౌన్, స్టేల్ డేన్ టు రిటైర్. సో ఆయన ప్లేస్లో స్టేల్ డేన్ అనే వాళ్ళు వస్తున్నారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అని మనం గమనించుకోవచ్చు ఈరోజు న్యూస్లో. అంటే హూ ఇస్ హూ కింద ఇది ఇలాంటి విషయాలు మనకైతే హెల్ప్ అవుతాయి. నెక్స్ట్, అదేవిధంగా వరల్డ్ వైడ్ న్యూస్ కూడా ఇక్కడ కొన్ని అంశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా స్పోర్ట్స్లోకి వెళ్ళిపోదాం మిత్రమా. ఎస్, స్పోర్ట్స్ కంటే ముందు ఫిలిప్పైన్స్ లార్జెస్ట్ ప్రొటెస్ట్ అగెన్స్ట్ చైనాకి అగెన్స్ట్గా ఫిలిప్పైన్స్ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అని చెప్పి కూడా ఒకటి. నెక్స్ట్, పాకిస్తానీ ట్రేడ్ డెలిగేషన్ విజిట్స్ కాబూల్. పాకిస్తాన్ ట్రేడ్ డెలిగేషన్ అనేది వాళ్ళు కాబూల్ని విజిట్ చేశారు అని కూడా చెప్తున్నారు. ఎస్, నెక్స్ట్ వచ్చేటప్పటికి 4 suspected attackers of Moscow concert hall held in custody over terror charges. సో మాస్కోలో, అంటే ఇదేదైతే రష్యాలో జరిగినటువంటి బ్లాస్ట్ ఇవన్నీ ఉన్నాయో, సో వాటిల్లో కాల్పుల్లో ఎవరైతే అక్యూజర్, అంటే ఎవరినైతే నలుగురు అక్యూజ్ని పట్టుకున్నారు, సో వీళ్ళు నలుగురు నిందితులు అని చెప్పి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇదొక ఇంట్రెస్టింగ్ న్యూస్. అయితే ఇలాంటి వివర్ ఎగ్జామ్లో జస్ట్ మనకు నాలెడ్జ్ కోసం తెలుసుకొని ఎక్కడ ఏం జరుగుతుంది ప్రపంచంలో అనే చిన్న ఇన్ఫర్మేషన్ కోసం. ఎస్, ఇక్కడ మనం చూడొచ్చు ఆ కాల్పులు జరిగినటువంటి ఆ ప్రదేశం కూడా ఇదే. సో ఆ ప్రదేశం కూడా మనకి ఇక్కడ, ఫర్ ద ఐఎస్ రష్యా ఈజ్ అన్ ఎనిమీ. సో ఐఎస్ వాళ్ళకి రష్యా అనే వాళ్ళు ఎనిమీగా ఉన్నారు అని చెప్తున్నారు. దట్ డిస్ట్రాయిడ్ ఇట్స్ ప్లాన్స్ ఇన్ సిరియా. సిరియా మొత్తాన్ని ఆక్యుపై చేసుకోవాలని ఏదైతే ఐఎస్ ఇస్లామిక్ స్టేట్ యొక్క ఆలోచన ఉందో దాన్ని రష్యా వాళ్ళు భగ్నం చేశారు. కాబట్టి రష్యాకి అగెన్స్ట్గా మేము ఉంటామని చెప్పి ఐఎస్ వాళ్ళు ఈ బ్లాస్ట్లు చేశారని కూడా మనకి రీసెంట్గా తెలిసిందే. సో ఎప్పుడైతే అమెరికా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళ యొక్క యాక్షన్స్ని తగ్గించుకున్నారో అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ని వీళ్ళు అడ్డగా చేసుకొని ఇలాంటి ప్లాన్స్ అన్ని చేస్తున్నారని కూడా ఒక ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. సరే, నెక్స్ట్ కంటెంట్ వస్తే స్పోర్ట్స్లో ఇంకా అందరి ఫేవరెట్ కంటెంట్. సో విరాట్ కోహ్లీ, కింగ్ కోహ్లీ మనకి తన యొక్క 100-50 చేసుకోవడం జరిగింది. కోహ్లీ బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ టు రిజిస్టర్ 150+ స్కోర్స్ ఇన్ T20 ఇన్ ఐపీఎల్. సో ఈ ఐపీఎల్లో ఉన్నటువంటి T20స్లో 150+ స్కోర్స్ చేసుకున్నటువంటి ఫస్ట్ ఇండియన్గా తీసుకున్నారు. అయితే ఓవరాల్ వచ్చేటప్పటికి వరల్డ్ వైడ్ 3rd పర్సన్ ఇతను. సో విరాట్ కోహ్లీ registered his 100th Test 50+ score on Monday, becomes the first Indian and overall only 3rd player to do so. అంటే ఓన్లీ 3rd ప్లేయర్ అనమాట ఈయన, అంటే 3rd ప్లేయర్ ఈయన. when he scored 77. వెస్ట్ ఇండీస్ క్రిస్ గేల్ 110 50+ స్కోర్స్. అంటే ఈయన కంటే ముందు, విరాట్ కోహ్లీ కంటే ముందు ఎవరెవరు ఉన్నారంటే క్రిస్ గేల్ కాదు, కరెక్షన్. సో క్రిస్ గేల్ 110+50 స్కోర్స్ చేశారు. నెక్స్ట్ దాని తర్వాత ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్. సో ఫస్ట్ ప్లేస్లో మనకి క్రిస్ గేల్ 110 50s చేశాడు. దాని తర్వాత ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్ 109 50s చేశాడు. తర్వాత వీళ్ళిద్దరి తర్వాత విరాట్ కోహ్లీ
150s తోటి థర్డ్ పొజిషన్లో ఉన్నాడు వరల్డ్, అంటే మొత్తం అందరి ప్లేయర్స్లో. ఇండియాలో అయితే ఫస్ట్ పర్సన్ ఈయనే అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే మనం చూసుకోవచ్చు. క్రికెట్ లవర్స్కి హాట్ ఫేవరెట్ కంటెంట్. నెక్స్ట్, అటాకింగ్ బౌలింగ్ డిడ్ ద ట్రిక్ సేస్ టైటాన్ స్పిన్నర్ సాయి కిషోర్. సాయి కిషోర్ కూడా బాగా అటాకింగ్ బౌలింగ్ చేయడం ద్వారా మాకు గెలుపు అనేది ఈజీ అవుతుంది అని చెప్పడం జరిగింది. సో టైటాన్స్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సాయి కిషోర్ సెడ్ ఇట్ వాస్ ఏ bespoke bowling approach that brought success against Mumbai Indians on Sunday. సో ముంబై ఇండియన్స్ మీద గెలవడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం కూడా వాళ్ళ యొక్క బౌలింగ్ అని చెప్తున్నారు. బికాస్ ద వికెట్ వాస్ ఎ బిట్ టూ పేస్డ్, అంటే ఒక్కొక్కసారి ఫాస్ట్ ఎక్కువ వస్తుంది, ఒక్కొక్కసారి స్లో అవుతుంది. టూ పేస్డ్, వీ డిడ్ నాట్ డైరెక్ట్లీ గో ఫర్ యార్కర్స్ ఎట్ ద డెత్. సో డైరెక్ట్గా యార్కర్స్ వేయలేదు, కాబట్టి స్పిన్ బౌలింగ్ చాలా బాగా హెల్ప్ అయింది అని కూడా సాయి కిషోర్ చెప్తున్నారు. దట్ రిజల్టెడ్ ఇన్ అస్ గెటింగ్ ఎ లాట్ ఆఫ్ వికెట్స్. ఇట్ వాస్ అటాకింగ్ బౌలింగ్ ఈవెన్ వెన్ మ్యాచ్ సిచ్యువేషన్ వాస్ అదర్వైజ్. సో మ్యాచ్ సిచ్యువేషన్ క్రిటికల్గా ఉన్నా కూడా మేము అటాకింగ్ బౌలింగ్ చేసాము, కాబట్టి మేము గెలిచాము అని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. సో ఇలాంటి అంశాలు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఎస్ సో నోర్జా జాయిన్స్ ఢిల్లీ క్యాపిటల్ స్క్వాడ్. సో నోర్జా ఎవరైతే ప్రొటెస్టీస్ అంటే సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఢిల్లీ క్యాపిటల్స్ లో జాయిన్ అయ్యారని చెప్పి ఇది ఒక ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ దాని తర్వాత ఫ్లెమింగ్ అనే వాళ్ళు చెన్నై సూపర్ కింగ్స్ యొక్క కోచ్ రోల్లో ఉన్నారు. సేస్ హీ డస్ నాట్ హ్యావ్ కన్సర్న్స్ ఓవర్ రెహనేస్ యొక్క ఫామ్ మీద నాకు ఎటువంటి అనుమానం లేదని చెప్తున్నారు. నెక్స్ట్ ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ఐ థింక్ చెన్నై సూపర్ కింగ్స్కి మరియు టైటాన్స్కి మ్యాచ్ ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు చెన్నై సూపర్ కింగ్స్ అండ్ టైటాన్స్కి. నెక్స్ట్ హెడ్ టు హెడ్ చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ 2 గెలిచారు. సో గుజరాత్ టైటాన్స్ వచ్చేటప్పటికి 3 గెలిచారు ప్రీవియస్ మీట్స్లో. సో ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అంశం. సో మొత్తం ఐపీఎల్ యొక్క లిస్ట్ కూడా మనకి ఇక్కడ టోర్నమెంట్స్ యొక్క మ్యాచెస్ యొక్క లిస్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, మీకు నెట్లో కూడా దొరుకుతుంది. సో దట్స్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ పాయింట్. సో విరాట్ కోహ్లీతో పాటు దినేష్ కార్తిక్ కూడా బాగా ఆడారు నిన్న జరిగినటువంటి మ్యాచ్లో అని చెప్పి ఇక్కడ న్యూస్లో అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. సో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ సో వీళ్ళ ఫస్ట్ విక్టరీ అనుకోవచ్చు. అయితే వీళ్ళ ఫస్ట్ మ్యాచ్లో చెన్నైకి ఎగెన్స్ట్గా ఓడిపోయారు. తర్వాత సెకండ్ మ్యాచ్లో అయితే పుంజుకోవడం జరిగింది. ఆఫ్టర్ కోహ్లీ ప్రొవైడెడ్ ద స్టెబిలిటీ, సో డెఫినెట్లీ ఆర్సీబీ హ్యాస్ వన్ దేర్ మ్యాచ్ అని మనం అయితే అనుకోవచ్చు. సో ఓవరాల్ కంటెంట్ అయితే ఇది మిత్రమా. సో స్పోర్ట్స్లోకి వచ్చేటప్పటికి అండ్ సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఈ వీడియో మరొక సెకండ్ ట్రయల్ అనుకోవచ్చు. ఈరోజు ట్రయల్లో మేము అప్డేట్ ఏం చేసామంటే ఐప్యాడ్ తోటి డైరెక్ట్గా ఫోన్ కనెక్టివిటీ తోటి కంటెంట్ని ఎలా రాయొచ్చు అనేటువంటి ట్రయల్ చేశాను. హోప్ ఇది అండ్ ఇంకొంచెం లైటింగ్లో డిఫరెన్సెస్ అండ్ కొంచెం వాయిస్లో కూడా కొంచెం డిఫరెన్స్ కోసం కొన్ని అప్డేట్స్ చేసాము సాఫ్ట్వేర్స్లో. సో హోప్ ఈ వీడియోకి దీని ముందు వీడియోకి ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇది కూడా మరొక ట్రయల్. డైలీ ఒక 2-3 డేస్ ఇలా ట్రయల్స్ చేసిన తర్వాత వన్స్ ఇది పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు ఇక అదే విధంగా మేము కంటిన్యూ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్ని కూడా తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. ఇది కేవలం ట్రయల్ మాత్రమే మిత్రమా. సో ఫుల్ షో ఇంకా బాకీ ఉంది. సో ఫుల్ షో విల్ బి స్టార్టెడ్. సో ఇంపార్టెంట్ కంటెంట్ అంటే దీన్ని ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు, ఇంపార్టెంట్ కంటెంట్ని తీసుకొని ఎలా చెప్పొచ్చు. ఈరోజు ఏంటంటే న్యూస్ పేపర్ మొత్తం ప్రొజెక్ట్ చేసాం మీకు స్క్రీన్ మీద, బట్ ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు అనేది కూడా మేము వర్కౌట్ చేస్తున్నాము. సో వీఆర్ ఆల్వేస్ ఆన్ ద హంట్. విల్ ట్రై అవర్ బెస్ట్ టు గివ్ యూ ద బెస్ట్ కంటెంట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో నెక్స్ట్ T20 కూడా మేము త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. T20 క్వశ్చన్స్ క్విజ్. సో అది కూడా ఏ టైమింగ్లో పెడితే బాగుంటుంది, అసలు పెట్టాలా వద్దా, స్టార్ట్ చేయాలా వద్దా, మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. అండ్ మన యాప్ కూడా కొత్త యాప్ ఒకటి రెడీ చేస్తున్నాము. ఆల్రెడీ మన ఓల్డ్ యాప్ ఉంది. ఓల్డ్ యాప్లో ఏంటంటే కొంత కంటెంటే పెట్టాం, బట్ నాకు ఓల్డ్ యాప్ కంటే కూడా ఇంకో కొత్త యాప్ అయితే మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాము. అంటే దానికి ఎడిటింగ్ అండ్ ప్రాసెసింగ్ అంతా జరుగుతుంది. సో వన్స్ అది కూడా రెడీ అయిపోతే 2 యాప్స్ని కంపేర్ చేసి ఏది బెటర్గా ఉంటే దానిలో కంటెంట్ పోస్ట్ చేయడానికి కంటెంట్ కూడా రెడీ చేస్తున్నాము. అండ్ హోప్ మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలి. నేను చాలా షార్ట్ రీల్స్ చేస్తున్నాను. ఆ రీల్స్ అన్ని కూడా మీరు అందరికీ షేర్ చేయండి. సో ఎడ్యుకేషన్ వీడియోస్తో పాటు రకరకాల షార్ట్ వీడియోస్ కూడా చేస్తున్నాను. స్పోకెన్ ఇంగ్లీష్కి టాక్ వెల్ ఇంగ్లీష్ ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. స్పోకెన్ ఇంగ్లీష్ కూడా బ్యాచెస్ త్వరలో స్టార్ట్ చేస్తాం.
సో స్పోకెన్ ఇంగ్లీష్ బ్యాచెస్ ఎందుకు ఆపాము 25th నుంచి స్టార్ట్ చేయలేదు అంటే కొత్త యాప్లో లైవ్ సెషన్స్ కండక్ట్ చేద్దామని చెప్పి ఆపాము. ఎందుకంటే కొత్త యాప్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ తోటి మనం వన్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ కంటిన్యూ చేస్తామనేటువంటి మన ఫీలింగ్ తోటి మనం ఆపడం జరిగింది. హోప్ అది కనుక సక్సెస్ అయితే అద్భుతమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ మన తెలుగు వాళ్ళకి అందుతాయి అనేది నా అభిప్రాయం. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. వన్స్ ఇట్ ఈస్ రెడీ, definitely I'll do my best to give you the best as much as I can. And that's it for today. So hope you are loving our content. మా యొక్క కంటెంట్ అంతా మీరు షేర్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. దట్స్ ఇట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. ఆల్ ద బెస్ట్.